హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రసన్న పసుపులేటి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మెంతి కూరతో మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. చాలామంది పిల్లలు ఆకుకూర తినడానికి అంత ఇష్టపడరు కదా. మా పిల్లలు కూడా అంతేనండి, అస్సలు ఇష్టపడరు ఆకుకూర తినడానికి. దూరం నుంచి చూసే నాకు వద్దనేస్తారు. అందుకనే వాళ్ళ కోసమని ఒక మంచి రెసిపీ చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఈ వింటర్లో మనం కూడా ఎప్పుడు ఫ్రై పెట్టుకొని ఎప్పుడు పప్పులో వేసుకునే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకరోజు ఎప్పుడైనా మధ్య మధ్యలో ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మనకు కూడా కొంచెం తినాలనిపిస్తుంది. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, పప్పులు ఫ్రైలు తినాలన్నా ఎక్కువ తినలేం కదా. ఇలా స్పైసీగా చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఆకుకూరలు కంపల్సరీగా తినాలి కదండి. మన హెయిర్కి, స్కిన్కి, మన నెయిల్స్ దగ్గర నుంచి మన అరికాళ్ళ వరకు అన్నిటికీ ఆకుకూరలు అనేవి చాలా మంచిదండి. పిల్లలకు కూడా, ఎదిగే పిల్లలకి చాలా మంచిది కదా. అందులో విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. గ్రీన్ వెజిటబుల్స్లో కంపల్సరీగా మనం పెట్టాలి కదండి. డైరెక్ట్గా ఫ్రై చేస్తే చాలామంది పిల్లలు ఇష్టంగా తినరు కదా. అందువల్ల ఇలా చేసి చూడండి. మనము ఇంకా మెంతి కూరతో చేసామన్న టేస్ట్ కూడా తెలియదండి వాళ్ళకి, చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మా పిల్లలు అయితే అట్లాగే అడుగుతారు చేయమని. చాలా బాగుంటుంది స్పైసీగా. ఫస్ట్ మెంతి లీవ్స్ అన్నీ ఇలా సపరేట్ చేసేసుకోండి మొత్తం. ఈ కాడలు వేయకూడదు కదా, ఓన్లీ ఆకులే వేస్తాం కదా. మొత్తం ఆకులన్నీ సపరేట్గా పురుగులు ఏమన్నా ఉన్నాయో లేవో చూసుకొని సపరేట్ చేసేసుకొని కొంచెం సేపు సాల్ట్ వేసుకుని, ఒక బౌల్లో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుని అందులో ఒక 15 మినిట్స్ అన్నా నానబెట్టేసుకోండి. ఏమన్నా పురుగులు కనబడి ఉన్నా పైకి వచ్చేస్తే మళ్ళీ డైరెక్ట్గా వాటిపైన మందులు చల్లుతారు కాబట్టి కొంచెం సేపు ఉప్పులో నానబెట్టుకుంటే మంచిది కదా. చాలా హెల్దీ రెసిపీ అండి, ఒక్కసారి ట్రై చేయండి. మీకు మళ్ళీ మళ్ళీ ఇంకా ఫ్రై చేసుకోవాలన్నా పప్పులో వేసుకోవాలన్నా ఆలోచిస్తారు. ఇది చేస్తే అనిపిస్తుందండి. ఖచ్చితంగా టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఆవ నూనె వాడుతున్నానండి. మాకు ఇక్కడ సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్ నట్స్ ఆయిల్ కానీ దొరకదు ఇక్కడ మాకు. అందువల్ల నేను ఆవాల నూనె అయితే వాడుతున్నానండి. బాగుంటుంది ఇది కూడా, కానీ కొంచెం స్మెల్ అయితే వస్తుంది. డీప్ ఫ్రైలకి వాటికి అంత బాగోట్లేదు, కానీ కర్రీస్కి అయితే కొంచెం పర్లేదు. రిఫైన్డ్ ఆయిల్ కాదండి, మామూలుదే. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత ఒక నల్ల లవంగం ఉంటుంది కదా, గ్రీన్ది కాదు, నల్ల లవంగం కొంచెం అట్లా 2 కింద చేసుకుని వేసుకోండి. అది కొంచెం పెద్దగా ఉంటుంది కదా. కొంచెం దాని పేరు గుర్తు రావట్లేదు. కొంచెం స్టార్ ఫ్లవర్ వేసుకోండి. కొంచెం లవంగాలు, కొంచెం మిరియాలు కూడా వేసుకోండి. మన స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం పిల్లలు తినేటట్లయితే నాలా కొంచెం కొంచెం వేసుకోండి. కొంచెం పెద్దవాళ్ళు కనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి. కొంచెం అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా టేస్టీగానే ఉంటుంది. నేను ఆల్రెడీ నాకు ఫ్రిడ్జ్లో స్టోర్లో ఉంది, అందువల్ల నేను వేసుకున్నాను. లేదంటే నార్మల్గా ఉంటే నేను అంతలా వేసుకోను. 1 స్పూన్ అది వేసుకుని మంచిగా వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక చిన్ని ఉల్లిపాయ కూడా వేసుకోండి. తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటా కూడా వేసుకున్నాను. టమాటా కూడా ఆప్షనల్ అండి, మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కంపల్సరీగా ఏం కాదు.
నా దగ్గర ఉంటే వేసుకుంటాను మ్యాక్సిమం, లేకపోతే లేదు. ఇంకా మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. టమాటా కూడా మగ్గిపోయిందండి, చూసారా బాగా మెత్తగా మగ్గిపోయింది కదా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఆకుకూర ఉంది కదా మన దగ్గర, మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పులో నానబెట్టుకున్నాము, అది వేసేసుకుందాము. చాలామంది ఇంత మెంతికూర వేస్తే చేదొస్తుందేమో అని నన్ను అడిగారు. చాలామంది అనుకుంటారు కూడా, కానీ అసలు ఇంత టేస్ట్ కూడా మనం మెంతికూర వేసామన్న టేస్టే రాదండి నిజంగా. అసలు మనం ఆకుకూర వేసామన్న టేస్ట్ కూడా రాదు. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, పిల్లలు కూడా వద్దనకుండా ఏడవకుండా మంచిగా తింటారు. అలా మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గిపోయే వరకు ఉంచుకోండి. ఇంకా మగ్గాలండి బాగా, పచ్చివాసన రాకూడదు. పచ్చివాసన వస్తే టేస్ట్ ఉండదు. ఆ పచ్చివాసన అంతా పోయేదాకా బాగా మగ్గించుకోండి. ఇప్పుడు దాంట్లో కాంబినేషన్కి మష్రూమ్ కర్రీ ఎగ్ వేసి చేస్తున్నానండి. ఇది కూడా టేస్ట్ చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేస్తున్నాను. ఓకే, మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ ఈ పేస్ట్ హడావిడి లేకుండా ఒక హాఫ్ అన్ అవర్లోనే రెండు కుక్ అయిపోయేలాగా చేస్తున్నాను. మనము ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకుని ఉంచుకున్నాను. దీంట్లో ఇంకేం మసాలా దినుసులు లేనండి. దీనికి కూడా నేను ఆవాల నూనె యూస్ చేస్తున్నాను. అన్నిటికీ ఆవాల నూనె యూస్ చేస్తాను. అదొక్కటే ఉంటుంది ఇంకా ఇంట్లో. ఇక్కడ వేరే ఏమీ దొరకట్లేదు మాకు, ఇంకా అన్నీ రిఫైన్డ్ ఆయిల్సే దొరుకుతున్నాయండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకుందాము. అవి మగ్గడానికి కొంచెం సాల్టు, అట్లాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఇంకా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ లోపల ఇటు పక్కన పొయ్యి మీద మెంతి వేసాం కదా, మెంతాకు, అది పూర్తిగా మగ్గిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. మగ్గిపోయిన తర్వాత పచ్చి వాసన పోయాక ఒక మంచి స్మెల్ అలా వస్తుందండి. అప్పుడు మాత్రమే వాటర్ పోసుకోండి. అందులో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్. మనం నార్మల్గా అన్నం వండుకునేటప్పుడు ఎట్లా పోస్తామో అట్లాగే, యాక్చువల్గా కుక్కర్లోనే పెట్టేస్తాను నేను ఎప్పుడు, కానీ కుక్కరు పాడైపోయిందండి, పని చేయట్లేదు. అందువల్ల నార్మల్గా వండుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ సరిపోతాయి. కొంచెం పిల్లలు తింటున్నారు అనుకుంటే ఒక పావు గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకోండి. ఇంకా వాటర్ పోసాక మనం ఎసరు మరగాలి కదా, ఎసరు మరిగే వరకు ఉంచుకోండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా అవి మరిగే లోపల మనం కూర కూడా చేసేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక టమాటా కూడా వేసేసుకుందాము. ఒక పెద్ద సైజు టమాటా కోసి ఉంచుకున్నాను, అది కూడా వేసేసుకుందాము. మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే అవన్నీ మిక్సీ పట్టుకోవచ్చండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా మసాలా దినుసులు, టమాటా అన్నీ మిక్సీ పట్టి వేసుకోవచ్చు. నాకు అంత అవసరం లేదు అని చెప్పి సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి అని నేను అట్లా చేసుకున్నాను. ఇట్లా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎసరు కాగిపోయింది కదా, బియ్యం కూడా వేసేసుకుందాము. బియ్యం వేసేస్తున్నానండి, గ్లాస్ బియ్యం వేస్తున్నాను.
బియ్యమన్నీ వేసేసుకుని ఒకసారి గట్టితో తిప్పేసుకుని ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి. ఒకసారి ఉప్పు కూడా చూసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకా మధ్యలో మనం ఏం కదపవసరం లేదు, సిమ్లో పెట్టేసుకుంటే అదే మగ్గిపోద్ది. ఈలోపు టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. మష్రూమ్స్ కూడా వేసేస్తున్నాను. మష్రూమ్స్ చూసారా చాలా పెద్ద పెద్దగా కట్ చేశాను కదా, నాకు అట్లా కట్ చేస్తేనే ఇష్టము. చాలామంది చాలా చిన్నగా కట్ చేస్తారు, అవి ఉడికి ఇంకా చిన్నగా అయిపోతాయండి. అసలు నాకైతే మష్రూమ్ తిన్న ఫీలింగే రాదు. ఇట్లా పెద్ద పెద్దగా ఉంటేనే నాకు తిన్నట్లు అనిపిస్తుంది. మష్రూమ్స్ కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. మష్రూమ్స్ మగ్గిన తర్వాతే కారం వేసుకోవాలి, లేదంటే మగ్గవండి. కొంచెం కారం వేసుకున్నాము, ఒక్క స్పూనే వేస్తాను, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారంగా ఉన్నా కూడా తినరు. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాం కదా, అందులోనే కారం ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ మనం ఎక్కువ వేసినా సరే ఇంకా ఎక్కువ కారం అయిపోద్ది. మళ్ళీ రైస్లో కూడా మనం ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాం కదా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అంతే. ఇది ఎక్కువ కారం కూడా ఉండదండి, ఇది మా మమ్మీ వాళ్ళ నుంచి తెచ్చుకున్నాను, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి. దాంట్లో ధనియాలు ఇంకా జీలకర్ర అవన్నీ వేసి ఆడిచ్చిన కారం అన్నమాట, అది తెచ్చుకున్నాను. ఈ కారం మొత్తం పచ్చివాసన పోయే వరకు అట్లాగే వేపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు అట్లా వేపుకున్న తర్వాతే వాటర్ పోసుకోవాలి, లేదంటే కారం కొంచెం పచ్చిగానే ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే మన వంట టేస్ట్గా రాకుండా అయిపోద్ది కదా, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ రాకుండా చూస్తే వంట టేస్టీగా వస్తుంది. ఉప్పు కొంచెం చూసుకుని సరిపోతే కొంచెం వేసుకోండి. కర్రీ కలర్ చూసారా ఎంత బాగుందో, అది మంచి కారం పడితేనే ఆ కలర్ వస్తుందండి. మొన్నటి వరకు పచ్చికారమే వాడానండి, టేస్ట్ రావట్లేదు కూరలో. పిల్లలు చిన్న టేబుల్ స్పూన్ కారం వేసిన కారం అని తినట్లేదు అసలు. ఇట్లా కాదులే అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ కాడి నుంచి తెచ్చుకున్నాను అనమాట. నేను 3 గుడ్లు అయితే వేస్తున్నానండి. ఇంట్లో గుడ్లు అయితే ఎక్కువగానే యూజ్ చేస్తాం. పిల్లలకి డైలీ గుడ్డు ఇస్తాను, ప్రతిరోజు గుడ్డు నేను తింటాను. పిల్లలకి ప్రోటీన్ పెట్టాలి కదా, గుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా, హై ప్రోటీన్. అందువల్ల గుడ్డు అనేది ప్రతిరోజు ఎక్కువగానే యూజ్ చేస్తాను. 3 గుడ్లు అయితే వేసేసుకుంటున్నానండి. గుడ్డు అందరూ బాగా తినాలండి, గుడ్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. మనకి హెయిర్ కాడి నుంచి స్కిన్ వరకు అన్ని గుడ్లో దొరుకుతాయి, తక్కువ రేటుకి మంచి ప్రోటీన్ అండి. ఎగ్గు వెయ్యగానే బాగా కలపకూడదు, జస్ట్ నేను ఎలా అయితే మెల్లిగా కలిపానో అట్లా కలిపేసి మూత పెట్టి ఉంచితే తినేటప్పుడు మనకి ఎగ్గు పెద్ద పెద్ద ముక్కల కింద బాగుంటుంది. అంటే మన నోట్లోకి పెద్ద పెద్ద ముక్కలు వెళ్తే టేస్టీగా అనిపిస్తుంది, ఇంకా ఎగ్ తిన్న ఫీలింగ్ వస్తుంది కదా. అలా ఎక్కువ కలిపేసినా బాగా చిన్న చిన్న ముక్కల కింద అయిపోద్ది, మనకు అంత టేస్ట్ తెలీదు. నేను మా చిన్న పాపకి పెట్టి జస్ట్ కెమెరా ఆన్ చేసే లోపల చూడండి ఎట్లా చేసిందో బెడ్. వీళ్ళని పెంచే ఎనర్జీతో ఒక 10 మంది పిల్లల్ని పెంచొచ్చండి. మా లక్కీని మా శాన్విని అసలు అంత అల్లరి పిల్లలండి ఇద్దరు. అసలు చేసినప్పుడల్లా చాలా ఇష్టంగా తింటారండి. అమ్మో ఈరోజు ఆకుకూర మా పిల్లలు తినరు, వాళ్ళతో ఎలా తినిపించాలి అనే బెంగే ఉండదు నాకు. చక్కగా వారానికి 2-3 సార్లు అయినా ఇలా ఆకుకూరల్లో ఇలా చేసి పెడతాను నేను. మంచి ప్రోటీన్ వెళ్ళద్ది, పిల్లలకి మంచిగా హెల్తీ ఫుడ్ వెళ్తుంది, వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు కదా. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలా ట్రై చేసి వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారో కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.